స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు. గోంగూర లంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. బాబోయ్ నగరం ఎండలతో రాజమహేంద్రవరం వాసుల బెంబేలు. ఆపై విద్యుత్ కోతతో అవస్థలు. మధ్యాహ్నమైతే రోడ్లు ఖాళీ, పగలు రాత్రి ఉక్కబోతే. అభివృద్ధి పనులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గౌతమి గ్రంథాలయం వద్ద 8 లక్షల రూపాయలతో బీటీ రోడ్ శంకుస్థాపన. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. శుక్రవారం కొవ్వూరు నియోజకవర్గంలోని వాడపల్లి సమీప గోంగూరలంక ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ముఖ్యమంత్రి వర్యులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఘాట్ల ఆధునీకరణ, రహదారుల విస్తరణ, యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు. గోంగూరలంక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే క్రమంలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆలోచన చేయడం ద్వారా గోంగూరలంక ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. థీమ్ పార్క్ కోసం ముందుకు వచ్చిన ప్రతినిధుల ఆలోచన చేయడం వల్ల వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం కోసం అధికారులతో కలిసి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గోదావరి నది మధ్యలో ఉండటం వల్ల ఇక్కడి నేల స్వభావం, పర్యావరణ పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. అన్ని అంశాలు అనుకూలిస్తే పుష్కరాలు నాటికి ఈ ప్రాంతంలో ప్రత్యేక థీమ్ పార్కును అభివృద్ధి చేయాలనే ఆలోచన ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. మరో 15 నుంచి 20 రోజుల్లో సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోంగూరలంక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖల సమన్వయంతో గోంగూరలంక ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనలో టూరిజం ప్రాంతీయ సంచాలకులు ఎన్వివిఎస్ఎన్ మూర్తి, గోదావరి హెడ్ వర్క్ సిఈ జి శ్రీనివాసరావు, జిల్లా టూరిజం అధికారి బి వెంకటాచలం, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, ఎంపీపీ కాకర్ల నారాయుడు, స్థానిక నేతలు సూరపని సూర్య భాస్కర్ రామోహన్, బేతన నారాయణ, సుంకర సత్యబాబు, బోడపాటి వెంకట ముత్యాలరావు, కాకర్ల బ్రహ్మాసి, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో వారు అధికారులతో కూడా ఈ నెలాఖరు కల్లా ఒక మీటింగ్ పెట్టి మరి ఒకసారి ఆ పనులు ఎంతవరకు వచ్చాయనేటువంటి విషయాన్ని రివ్యూ చేసుకుంటూ, అంటే అట్ షార్ట్ ఇంటర్వెల్స్ వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పి వారు నిన్న మాకు భరోసా ఇచ్చారు. అన్ని విధాలా కూడా వారి అంటే ప్రభుత్వం యొక్క సహకారం మాకు అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఇప్పటి నుండి కూడా పుష్కర పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన ముందుకు వెళ్తాయని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. అయితే ఇవాళ ప్రధానంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోంగూరలంక ఇప్పటి వరకు కూడా ఎవరూ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడటం జరిగింది. ఏమన్నా ఒక థీమ్ పార్క్
మనం ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో ఒకసారి వారిని ఆలోచించమని చెప్పి అభ్యర్థించాము. ఆ అభ్యర్థన మేరకు వారు ఒక ఆలోచనతోటి వచ్చారు. కానీ స్థానికంగా ఇక్కడ గోంగూరు లంకను కూడా ఒకసారి ఫిజికల్ గా పరిశీలించి అది ఏ మేరకు అంటే ఇది గోదావరి నది మధ్యలో ఉంది కాబట్టి భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అంటే భూమి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మట్టి తట్టుకోగలదా, ఒకవేళ ఇక్కడ ఏమైనా గట్టి కన్స్ట్రక్షన్స్ జరిపితే అనేటువంటి విషయం, అదేవిధంగా పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి ఒక నిర్ధారణకి ఇప్పుడు రావడం జరిగింది. అతి త్వరలో దగ్గర ఒక 15-20 రోజుల్లో మళ్ళీ తిరిగి ఒక మీటింగ్ నిర్వహించుకుంటూ మా వైపు నుండి అంటే అధికారుల వైపు నుండి, అదేవిధంగా స్థానిక శాసనసభ సభ్యులు మా వైపు నుండి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇస్తాము. అదేవిధంగా వారు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకురావాల్సింది, అది కూడా తీసుకురామని చెప్పి వారిని అభ్యర్థించడం జరిగింది. అంటే సంవత్సరం లోపు దీన్ని కంప్లీట్ గా మేము చేసేసి ఇవ్వగలం అనేటువంటి మాట వారు ఇవ్వలేకపోయినా ఏ మేరకు మేము చేయగలం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మేము దృష్టిలో పెట్టుకుంటూ దీన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ గా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి థీమ్ పార్క్ అని చెప్పాలి, అమ్యూజ్మెంట్ పార్క్ అంటే కూడా థీమ్ పార్క్ అని చెప్పాలి. ఆ రకంగా థీమ్ పార్క్ గా దీన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3-4 సంవత్సరాల కాలంలో సంపూర్ణమైనటువంటి డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో ఏం చేయగలం అనేటువంటి విషయాన్ని పరిశీలించి మళ్ళీ 15 రోజుల్లో ఆ విషయాలన్నీ తీసుకుని మళ్ళీ మీటింగ్ నిర్వహించుకుందామని చెప్పి. నగర సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద సుమారు 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం నగరంలోని మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. గౌతమి గ్రంథాలయం చుట్టుప్రక్కల నివసించే ప్రజలు, విద్యార్థులు, పుస్తక ప్రేమికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విద్యార్థుల రాకపోకలు అధికంగా ఉండడంతో పాటు సమీపంలో ఆసుపత్రి కూడా ఉండడం వలన ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బీటీ లేయర్ ను పూర్తిగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన పనులకే మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. రాజకీయ ప్రదర్శనలు కాదు, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి మా లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో సమీపంలోని 35వ వార్డులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సమీపంలో 50 లక్షల రూపాయలతో 15 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రోడ్ కమ్ డ్రైనేజ్ పనులను పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి బాబా గుడి వరకు ఇరువైపులా మేజర్ డ్రైన్స్ నిర్మాణానికి 80 లక్షల రూపాయలు మంజూరు చేయించామని వెల్లడించారు. తుమ్మలవ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత 5 ఏళ్లలో ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని, కేవలం సమావేశాలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి వార్డులో అవసరమైన రోడ్లు, డ్రైన్లు, మౌలిక వసతుల పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. పుష్కరాల నాటికి నగరంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డులో గౌతమి గ్రంథాలయం ఆనుకొని కిందకి రోడ్డు ఏదైతే ఉందో బాగా శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. దాన్ని ఈ రోజున బీటీ ఏదైతే లేయర్ ఉందో దాన్ని రెన్యూ చేయడానికి 8 లక్షలతోటి పనులకు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. సోమవారం మొదలు పెడతారు కాంట్రాక్టర్ గారు. బాగా రద్దీ రోడ్డు కాబట్టి స్టూడెంట్స్తో పాటు హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక రోజులో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి కూడా తెలియచేయడం, అధికారులు కూడా అదే విధంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో కూడా ఉండడం కూడా జరిగింది. నేను పదే చెప్తా ఉంటాను, చేసే ప్రతి కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వంలో
ఏది ప్రజలకి అవసరమో అదే చేస్తున్నాం. మీరు ఇదే వార్డు 33వ వార్డు ఎదుర్కొంటున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆనుకొని ఉన్న 35వ వార్డు, మొన్ననే ఇక్కడే ఉన్నారు ఆయన, ఏదైనా కరగాని వేణువు గారు, 50 లక్షలతోటి 15 సంవత్సరాలుగా ఉండిపోయిన రోడ్ కమ్ డ్రైన్స్ పనులు పూర్తి చేశాం. అలాగే తుమ్మలవ అమ్మట 5 వీధులు ఆనుకొని ఏదైతే మేజర్ డ్రైన్స్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొదలుకొని అటు సైడ్ బాబా గుడి వరకు ఇరువైపులా మేజర్ డ్రైన్స్ 80 లక్షలకి, అది కూడా శాంక్షన్ చేయించున్నాం. ఇవన్నీ కూడా సంవత్సరాలుగా తుమ్మలవకి కలిగిన కష్టాలు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ఇన్ఛార్జికి పేరుకి మీటింగులు పెడితే మహిళలందరినీ తరలించడానికే ఇన్ఛార్జీలు, అక్కడ ప్రజలకు అవసరాలు తీర్చడానికి ఆనాడున్న వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరు పనిచేయాల. ఈరోజు మా వారు ఏది ప్రజలకు కావాలో చేయిస్తున్నారు, పూర్తి చేస్తున్నాం. పుష్కరాల్లోపు ప్రతి వార్డులో కూడా అవసరమైనవి అన్నీ కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్ర ఉద్యమం నుంచి దశాబ్దాల పాటు దేశ పాలన సాగించి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీని, పార్టీ అగ్ర నాయకులను బీజేపీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి విమర్శించడం హాస్యాస్పదమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడా వెంకటేద్దేవా చూశారు. స్థానిక కంబాల చెరువు కన్వెన్షన్ హాల్లో శుక్రవారం మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. ఇటీవల నల్లిమిలి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీని మీడియా నాయకులపై చేసిన విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలకు నాయకులకు కాంగ్రెస్ పార్టీ మూల స్తంభమని, పార్టీ నుంచి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎప్పుడు ఏ పార్టీలో తీర్థం పుచ్చుకుంటారో తెలియని నల్లిమిల్లి బీజేపీ పార్టీలో అగ్ర నాయకుల మోడీ మెప్పు పొందుదామని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు పట్టుమని 10 సీట్లు రాని బీజేపీ కేరళలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్ పేరుతో సాధారణ ఎన్నికల్లో గెలవాలని దళితులు, మైనారిటీల ఓట్లు తొలగించే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సర్ పేరుతో జరిగే ఓట్ల తొలగింపుపై తాను సాక్ష్యాధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధమని, సర్ కన్వీనర్ గా నల్లిమిల్లి సిద్ధమా అని సవాల్ చేశారు. మాజీ పీసీసీ సభ్యుడు జ్యేష్ఠ సతీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని, తమ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీని 4 దశాబ్దాలుగా ఎన్నో ప్రజా ప్రతినిధిగా ఉన్న మల్లికార్జున్ ఖర్గేలను విమర్శించడాన్ని ఖండించారు. నల్లిమిల్లి కుటుంబంలో నలుగురు 4 పార్టీలని, ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలియని నల్లిమిల్లిని పసలేని ఆరోపణలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ అగ్రనేతల మెప్పు కోసం ఎమ్మెల్యే నల్లిమిల్లి రాజకీయంగా దిగజారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదన్నారు. దేశంలో, ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, లీలావతి, తారకేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో శాసనసభ్యుడిగా ఉంటాడు, వారి అబ్బాయి ఏమో అదే నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు. అతను పూర్తిగా రాజకీయాల మీద అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బీజేపీ భావజాలం అతను నమ్మట్లేదు కాబట్టి, బీజేపీ పార్టీ అతన్ని పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారి మీద అనేకమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో పాటు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి మీద కూడా అనేకమైనటువంటి విమర్శలు, అతను ఎవరో పార్టీలో నడిపిస్తున్నాడని చెప్పి అనడం జరిగింది. అతనికి తెలియదేమో, అవగాహన లేదేమో, కానీ అతను 3వ శాసనసభ్యుడు అయి ఉండొచ్చేమో, కానీ మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రం నుంచి 9 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి చరిత్ర ఆయన రికార్డు ఉంది అక్కడ. తర్వాత లోక్సభ సభ్యుడిగా 2019 నుంచి 24 వరకు లోక్సభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఆయన పొంది, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా 2024 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయన్ని పట్టుకుని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారిని పట్టుకుని అతను ఎవరినో పెట్టుకుని పార్టీ నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి ఆయన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పేరారు. కానీ వీళ్ళందరూ కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతమంది అయినా 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తమ ఉద్దేశపూర్వకంగా వేరే మనుషుల కోసం, అవసరమైతే ఎవరైతే కోపం ఉందో వాళ్ళ మీద చూపించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద చూపించడం చాలా తప్పు. అలాంటి వ్యక్తిగత దూషణలు
మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విమర్శించండి. అంతేకాని మీరు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మీరేమీ చేయలేరు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. అలాంటి టైంలో మీరు ఒక్కసారి ఆలోచించి మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిది. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అమానుష్యం. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా రామకృష్ణారెడ్డి గారిని ప్రశ్నించేది ఏంటంటే, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మీది. మీ నాన్నగారు నల్లమిల్లి మూలారెడ్డి గారు పంచాయతీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి గారి వారసుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చారో, మూలారెడ్డి గారికి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అది మీరు గుర్తించుకోవాలని చెప్పి ఇవాళ మీకు తెలియజేస్తూ, ఆయన నరేంద్ర మోడీ ప్రపంచంలోనే శక్తివంతమైన నేత. ఆయన పొదుపు చేయమన్నారు. ఆయన విధానం దేశీయ విధానం, రాహుల్ గాంధీ గారిది స్వదేశీ విధానం అని చెప్పి విమర్శలు చేశారు. రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న కాక మొన్న జరిగిన నార్వే దేశంలో పత్రికా సమావేశం నిర్వహించిన నరేంద్ర మోడీ గారు, ఆ దేశ జర్నలిస్టు భారతదేశాన్ని మేము ఎందుకు నమ్మాలి అని ఒక ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయిన నరేంద్ర మోడీ ఏ రకంగా స్వదేశీ నేత అవుతారో రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఖర్చుల మీద పొదుపు చేయమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చిన నరేంద్ర మోడీ గారు అంతకు ముందొద్దు, ఆ ప్రకటన చేసిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలన చేస్తుంది. ఆ రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎంతమంది పొదుపు చేశారో ఇవాళ రామకృష్ణారెడ్డి గారు చెప్పాలి. అలాగే ఆయన ఇంకొక విషయం మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఒక 10 స్థానాలు కూడా ఎక్కడా రావట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడేది ఏంటి అని అంటున్నారు. నేను ఆయన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా నిన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్లో అనేక ప్రాంతీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకున్నారు. మీకు వచ్చిన సీట్లు ఎన్ని? మొన్న జరిగిన కేరళ ఎలక్షన్లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? అంతకు ముందు జరిగిన తెలంగాణలో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 3 ప్రాంతీయ పార్టీలతో ఎలక్షన్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లు ఎన్ని? పట్టుమని 10 మీకు రాలేదయ్యా. ఇవాళ 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేసింది. అనేక సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం చేసింది. ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్వచ్ఛందంగా ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన దాఖలాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించడం తగదని చెప్పి హితవు పలుకుతూ, అలాగే ఎస్ఏఆర్ గురించి ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నుండి జూన్ మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం నుంచి అసాధారణ రీతిలో బగ్గుమంటున్నాయి. రికార్డుల స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరం దక్షిణం అని తేడా లేకుండా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. యావత్ దేశం ఎండల బారిన పడి మలమలా మాడుతోంది. దేశ రాజధానిలో కూడా ఎండలు మండుతున్నాయి. గోదావరి జిల్లాలో ప్రచండ భానుడు నిప్పులు చెరిగాడు. వడగాల్పుల తీవ్రతతో ఉదయం 7 గంటల నుంచే ప్రజలు బీతిల్లిపోయారు. 4 రోజులుగా వడగాల్పుల తీవ్రత పెరిగింది. రాబోయే వారం రోజులు బాణుడి ప్రతాపం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కృత్తిక కార్తెలోనే అత్యంత వేడిగాలులు వీస్తుండగా రాబోయే రోహిణి కార్తెలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆందోళన ప్రజల్లో కలిగిస్తోంది. కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు కనిపించలేదు. పగలు తీవ్రంగా అత్యంత వేడిగాలులతో ఎండ వేడిమి ఉన్నా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఈదురుగాలుల కారణంగా చల్లబడేది. ఈ ఏడాది భిన్నంగా ఉంది. రాత్రి 8 గంటల సమయం వరకు ఎండ వేడిమి తగ్గకపోగా వేడిగాలుల ప్రభావం కనిపించడం చిన్నారులు, వృద్ధుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమైన ఉక్కబోతను తట్టుకోలేక ఊపిరి ఆడక
తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై జనసంచారం గణనీయంగా తగ్గింది. జాతీయ రహదారి మీద వాహనాల రాకపోకలు సైతం తగ్గాయి. బస్సు ప్రయాణాలు కూడా తగ్గాయి. భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వడగాల్పులు వీయడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు బెంబేలెత్తారు. వీధులన్నీ కర్ఫ్యూ విధించారా అన్నట్టు నిర్మానుష్యంగా మారాయి. వేసవి తీవ్రతను తట్టుకోలేక గోదావరిలో పలువురు స్నానాలు చేస్తూ ఉండిపోతున్నారు. జిల్లాలో హీట్ వేవ్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేస్తున్నారు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాలుల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935611 ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఆయా కంట్రోల్ రూమ్ లో సిబ్బందిని షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరియు భారత వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్ ప్రకారం మే 20 నుండి 24 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు మరియు దినసరి కూలీలు రానున్న 3 రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో హీట్ వేవ్ పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో ప్రతిరోజు హీట్ వేవ్ పరిస్థితులపై నివేదికలు సేకరించి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకు పంపించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. హీట్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాంప్లెట్లు, బ్యానర్లు, పోస్టర్లు, వీడియోలు, టెలివిజన్, స్థానిక కేబుల్ నెట్వర్క్లు, FM రేడియో, సోషల్ మీడియా మరియు ప్రజా ప్రకటన వ్యవస్థల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందజేసిన అవగాహన సామాగ్రిని ప్రధాన ప్రజా ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. ప్రజలు వచ్చే వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో త్రాగునీటి వసతి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న వేళల్లో అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు మరియు వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935611 ను సంప్రదించాలని ప్రజలను కోరారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ SSL ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ SSL ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ N90 మాస్క్ అడిగినందుకు అప్పటి జగన్ ప్రభుత్వం ఆయనను చిత్రహింసలు పెట్టి వేధింపులకు గురిచేసి గజదొంగ వలె చేతులు వెనక్కి కట్టి ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. డాక్టర్ సుధాకర్ ఏ విధమైన నేరం చేయకుండానే పోలీస్ స్టేషన్ కు పిలిపించి మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి కారణమయ్యారని అన్నారు. జగన్ పాలనలో దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు అనేక సంఘటనలు జరిగాయని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో SC, STలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. హితకారిణి సమాజం బోర్డు చైర్మన్ డాక్టర్ ఆళ్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని అన్నారు. కూటమి పాలనలో దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ SSL అధ్యక్షులు చాపల రాజు, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ SSL కార్యనిర్వాహక కార్యదర్శి దారా యేసురత్నం, కోరుకొండ చిరంజీవి, హర్షవర్ధన్, కారంగి వీర్రాజు, బంగారు నాగేశ్వరరావు, రాజ్ కుమార్, మందపల్లి శేఖర్, బొడమల నాగేశ్వరరావు, కొమ్మ శ్రీనివాస్, బొర్రా చిన్ని, తొరకల నిర్మల తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఏదైతే గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పుడు వచ్చిన ప్రపంచవ్యాప్త కోవిడ్ మహమ్మారి ఈ ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమయంలో మరి నక్కపల్లి వైజాగ్ సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారు N95 మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వాన్ని మాకు సహకరించి మాకు ఆ మాస్కులు ప్రొవైడ్ చేయండి, మేము ఈ యొక్క పేద ప్రజలు ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ట్రీట్మెంట్ చేయాలంటే మేము ముందు ఆ మాస్క్ ధరించి మేము వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, మా ఆరోగ్యాలు కూడా మీరు పట్టించుకోండి అని ఒక విన్నపం ఇచ్చిన పాపానికి మరి అటు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి అతి క్రూరంగా కేవలం ఒక దళితుల మీదే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరమైన పరిస్థితులు దళితులు అనుభవించని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల్ని అలా హింసించి డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో తిప్పి అతని వయసు కూడా ఆయన పక్కన పరిగణంలో తీసుకోకుండా మరి అటువంటి పెద్ద మనిషిని ఒక ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న ఆయన్ని మానసికంగా శోభించి ఆయన మానసికంగా కృంగి చనిపోయి మరి మంచాన పడి చనిపోయేలాగా ఆయన్ని ఈ యొక్క గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కారణంగా మరి ఆ రోజున్న ఆ ప్రభుత్వాన్ని చేదరించుకొని ఈ రోజుని కూటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఎన్నుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల పక్షపాతాన్ని చెప్పుకోవడమే కాదు చేతల్లో చూపించాలి. సుమారు 256 మంది దళితుల మీద మీ 5 సంవత్సరాల్లో అఘాయిత్యాలు మాటల్లో మానభంగాలు చేశారు మీ యొక్క నాయకులు మీ ప్రభుత్వంలో. మరి అది గ్రహించి గుర్తుపెట్టుకోమని ఈ రోజుని మా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు అందరం కలిపి డాక్టర్ సుధాకర్ గారికి ఘన నివాళులు అర్పిస్తాం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన రోజు, మరి ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడానికి మరి స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర అంబేద్కర్ స్టాట్యూ గారు నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈ కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో దళితులకి మేనమామానికి చెప్పుకునే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతమంది దళితులను పొట్టలు పెట్టుకున్నాడో మనం అందరం చూసాం. అందులో భాగంగా డాక్టర్ సుధాకర్ గారు ఆ రోజు కోవిడ్ టైంలో మాస్క్ లేదని అడిగినందుకు చిత్రహింసలు పెట్టి మరి ఒక గజదొంగను ఎలాగైతే బంధించి తీసుకెళ్తారో మరి 2 చేతులు వెనక్కి కట్టేసి నడి రోడ్డు మీద ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్ళిన సంఘటన మనం చూసాం. అంతేకాదు అతను మరి ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి పోలీస్ స్టేషన్లకి పిలిపించి, అంటే నేరం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, అటువంటిది నేరం చేయకుండానే పోలీస్ స్టేషన్కి అక్కడికి పిలిపించి చాలా మానసిక శోభ అనిపించేలా చేసి ఆయన చనిపోవడం జరిగింది. అంతేకాదు మరి మొన్నటి దినాన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే అనంతబాబు అతి కిరాతంగా చంపేసి డోర్ డెలివరీ చేశారో, అలాగే జడ్జి రామకృష్ణ కానీ, అలాగే చాలామంది ఎవరైతే దళితులు, అంతేకాకుండా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మానభంగాలు చాలా అనేక రకమైన సంఘటనలు మనం చూసాం. ఏదైనా జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎమ్మెల్సీ పదవి కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజమహేంద్రవరం దానవాయిపేట గాంధీ పార్క్ సమీపంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేట గాంధీ పార్క్ సమీపంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ పట్నల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భోడా వెంకట్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. పట్నల శ్రీనివాస్ మాట్లాడుతూ
భావితరాలు చెప్పుకునే విధంగా ఆయన సుపరిపాలన చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మోర్తా అబ్బులు, ఇజ్జరొతు సత్యనారాయణ, చింతాడ వెంకటేశ్వరరావు, పల్లా వెంకన్న, రాజా పండు, ఎన్ఎస్యుఐ నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్. దేశీయంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాలతో రక్త క్యాన్సర్లను పూర్తి స్థాయిలో నయం చేస్తున్నామని యశోద హాస్పిటల్స్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జై షెట్వార్ అన్నారు. ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక మంజీరా గోదావరి హాల్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం రక్త క్యాన్సర్లకు సరైన వైద్య విధానాలు లేవని, విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఆధునిక వైద్య చికిత్సలు విధానాలు అమల్లోకి రావడంతో కోట్ల రూపాయల వ్యయం అయ్యే విదేశాల్లో కన్నా రక్త క్యాన్సర్లను దేశంలోనే 90% సమర్థవంతంగా నయం చేస్తున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఉమా గంగాధర్ కు 5 సంవత్సరాల క్రితం తీవ్రమైన రక్త క్యాన్సర్ వ్యాధి వచ్చిందన్నారు. ఎముక మధ్య మార్పిడి శస్త్రచికిత్స భాగంగా సగం జన్యువు మాత్రమే సరిపోలినప్పటికీ అత్యంత సంక్లిష్టమైన హప్లోయిడెంటికల్ ఎముక మధ్య మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. చికిత్స జరిగి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి మందులు వాడకుండా పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించడం వైద్య విజయానికి కారణమని అన్నారు. రక్త క్యాన్సర్ రోగులు ప్రాథమికంగా భయాందోళనలు విడనాడాలని, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వైద్య చికిత్సకు సరైన ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలని అన్నారు. ప్రస్తుత వైద్య రంగంలో వచ్చిన ఖచ్చితమైన వైద్య చికిత్సా విధానాలు, ఇమ్యునోథెరపీ, లక్షిత మందుల వాడకం 90% నయం కావడానికి దోహదపడుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో డోనర్ దొరకలేనప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సగం జన్యువు నుంచి ప్రాణాలు నిలబెట్టే ఆధునిక సాంకేతిక వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో ప్రతి 20 సెకండ్లకు ఒక రక్త క్యాన్సర్ రోగి బయటపడుతున్న దశలో జిల్లాకు చెందిన బాధిత యువకుడు విజయవంతమైన జీవనం సాగించడం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్స్ మేనేజర్ వినోద్, ఎస్వి రామకృష్ణ, వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చదువుతున్నాను. 20 సంవత్సరాలు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం వరకు మెడిసిన్స్ వాడాను, 6 వరకు డ్రగ్స్ టాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉంటున్నాను. కాలేజ్ కూడా రెగ్యులర్ గా వెళ్తున్నాను. ఏమైనా మందులు వాడుతున్నావు? 1 ఇయర్ వాడాను సార్. తర్వాత మోషన్స్ అయింది సార్ బాగా. చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే వాడు కొంచెం షాయిస్. దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పునర్జన్మం. అది అలాగే వస్తుందా? కాదు. ఎందుకు అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లో దూషితమైన బోన్ మ్యారో నష్టం చేయాలంటే చాలా పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతాం. రక్త కణాలు 0 అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ 0 అవుతాయి. ఒక భూమిలో బీజం పెడితే ఒక రోజులో పంట వస్తుందా? రాదు. అదే విధంగా డోనర్ స్టెమ్ సెల్స్ పేషెంట్ బాడీలో ఎక్కిస్తే ఒక రోజులో రక్త సంస్థ ఉత్పత్తి అవుతుందా? కాదు. అది ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఆ సమయంలో పేషెంట్ ఇమ్యూనిటీ 0 ఉన్నప్పుడు, రోజు బ్లడ్ ప్లేట్లెట్, వైట్ బ్లడ్ సెల్ ఎక్కించే అవసరం ఉన్నప్పుడు పేషెంట్ ని ఒక స్పెషల్ ఐసీయూలో పెడతాం. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. సో అక్కడ చాలా అత్యాధునికమైన చికిత్స ద్వారా పేషెంట్ ని అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ, రోజుకి బ్లడ్ ఎక్కిస్తూ, డోనర్ స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అయ్యే వరకు ఉంచుతాం. సో దాదాపు పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఉంటారు. ఆ నెల దాకా ఈ టీమ్ వర్క్, పేషెంట్,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ అండ్ మెడికల్ టీం అందరూ కలిపి సమానంగా టీం వర్క్ చేసి ఇలాంటి చికిత్సలు సాధ్యం చేయొచ్చు. శ్రీ త్యాగరాజ నారాయణ దాసు సేవా సమితి అమృతోత్సవంలో నిర్వహించిన మండా కృష్ణమోహన్ గాత్ర కచేరీ అందరినీ అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాసు సేవా సమితి 75 వసంతాల సందర్భంగా మండా కృష్ణమోహన్ గాత్ర కచేరీ జరిగింది. త్యాగరాజ స్వామి రచించిన నన్ను కన్న తల్లి నా భాగ్యమా, ఎవరితోనే తెలుపుదు రామ తదితర కీర్తనలు ఆలపించి శ్రోతల నుంచి కరతాళ ధ్వనులు అందుకున్నారు. ముఖ్యంగా సమితి అమృతోత్సవం సందర్భంగా స్వీయ రచన శ్రీ త్యాగరాజ నారాయణ దాసు సేవా సమితికి సేవా నిరతికి అమృతోత్సవం అంటూ కీర్తన ఆలపించారు. ధ్వనులు అందుకున్నారు. బివి దుర్గా భవాని వయోలిన్ పై, బొద్దవరపు మారుతి రఘురాం మృదంగంపై, సరస్వతుల హనుమంతరావు ఘటంపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. రామయ్య
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు. గోంగూర లంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. బాబోయ్ నగరం ఎండలతో రాజమహేంద్రవరం వాసుల బెంబేలు. ఆపై విద్యుత్ కోతతో అవస్థలు. మధ్యాహ్నమైతే రోడ్లు ఖాళీ, పగలు రాత్రి ఉక్కబోతే. అభివృద్ధి పనులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గౌతమి గ్రంథాలయం వద్ద 8 లక్షల రూపాయలతో బీటీ రోడ్ శంకుస్థాపన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.